యేసుక్రీస్తుల వారి జీవితం పైన, ఆయన మాట్లాడిన మాటలైన బైబిల్ పైన ఈరోజు ఆయన గిట్టని వారు మతోన్మాదులుగా మారి విషం చిమ్ముతూనే ఉన్నారు, బురద చల్లుతూనే ఉన్నారు. అది ఇప్పటిది కాదు, వందల వేల సంవత్సరాలుగా ఆయన పైన కానీ, ఆయన మాట్లాడిన మాటల పైన కానీ దాడి అనేది జరుగుతూనే ఉంది. కానీ ప్రపంచంలో ప్రపంచ మేధావులు నివ్వెరపోయేటట్టుగా క్రైస్తవ్యం అనేది ఎదుగుతూనే ఉంది, విస్తరిస్తూనే ఉంది. ఆయన రాజ్యం, ప్రాణాలు పెట్టి కట్టిన ఆయన రాజ్యం వర్ధిల్లుతూనే ఉంది. దీనిని ఆపటం నరమాత్రుడి వలన కాదు అన్నది ఆల్రెడీ ప్రపంచంలో రుజువైంది. ప్రభువును కానీ, ప్రభువు పెట్టిన ఈ రాజ్యం, ఈ సంఘాన్ని కానీ ఆపాలి అని రాజ్యాలు సైతం ప్రయత్నించి కాలగర్భంలో కలిసిపోయాయి. చక్రవర్తులు ప్రయత్నించి చివరికి క్రైస్తవులుగా మారిపోయారు. ఇది ప్రభువు రాజ్యానికి కానీ, ప్రభువు మాటకు కానీ ఉన్న శక్తి. దేవుని పిల్లలారా, నిజం అనేది ఒకటి ఉంటుంది. అబద్ధం దాని మీద ఎంత దాడి చేసినా తాత్కాలిక విజయం, తాత్కాలిక ఆనందాన్ని పొందుతారేమో కానీ అంతిమంగా విజయం నిజానిదే. అంతిమంగా సత్యమే ఈ సమాజంలో ఎప్పటికీ శాశ్వతంగా నిలబడుతుంది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారి భూమి మీద బ్రతికిన కాలం చాలా చిన్నదండి. ఆయన బ్రతికింది సాక్షాత్తు 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో ఆయనకున్న కాలం తక్కువ, భూమి మీద ఆయన చేయవలసిన పనులు చాలా ఎక్కువ. చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలం తక్కువ, దేవుడు పక్షాన భూమి మీద ఆయన చేయవలసిన కార్యాలు, పనులు ఎక్కువ. కనుక ఈరోజు లోకం ఏమంటుంది అంటే, యేసుప్రభు జీవితం మీద అన్ని చెప్పలేం. అన్నయ్య తొలుత మాట్లాడినట్టుగా పరిశుద్ధుడు, పవిత్రుడైన ఆయన జీవితం మీద రకరకాల బురదలు చల్లే ప్రయత్నాలు చేశారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకసారి ఆలోచిస్తే ఎంత విచిత్రంగా ఉంటాయంటే, మన ఇండియాకు సంబంధించిన ఒక ఆయన అన్నాడు, యేసుప్రభు మహాజ్ఞానే మీరు అంటున్నట్టుగా నిజమే, కానీ ఆయనకు మహాజ్ఞానం వచ్చింది మన భారతదేశంలోనే. 12వ ఏట యెరూషలేములో కనపడ్డాడు, తర్వాత మిగతా సంవత్సరాలు కనపడలేదు. ఆ 12వ ఏట యెరూషలేము నుంచి పారిపోయి మా ఇండియాకు వచ్చాడు, మా సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు, తిరిగి మళ్ళీ వెళ్ళి యెరూషలేములో బోధించాడు అన్నాడు. అదొక రకమైన బురద జల్లే ప్రయత్నం. అంటే మొత్తం మీద అతని ఇంటెన్షన్ ఏంటంటే, జ్ఞానం అంతా మా దగ్గరే ఉంది, యేసుప్రభు మా దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు అంటాడు ఒక ఆయన. 12వ ఏటే అక్కడున్న పండితులకి చెమటలు పట్టిస్తుంటేనట ఎక్కడో ఇండియాకు వచ్చి సన్నాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడట. ఇది వీళ్ళ వాదన, బోధ. ఇది ఒక సబ్జెక్టు, తర్వాత మాట్లాడుకోవాలి. అంటే ఆయన జీవితం మీద ఎలాంటి బురదలు చల్లడానికి ప్రయత్నిస్తున్నారో చెప్తున్నాను. మరికొంతమంది, అందరూ కదండి, ఇస్లాం సహోదరులు కొంతమంది మతోన్మాదులుగా మారిపోయిన వాళ్ళు రకరకాలు చేశారు. అందులో అహ్మద్ దేదాద్ అని ఆయన యేసుప్రభు జీవితం మీద చాలా కామెంట్స్ చేశాడు. దాని నుంచి పుట్టుకొచ్చిన తెగ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ మాట్లాడతారు. వాళ్ళ మాటలు ఎంత బాగుంటాయి, ఎంత నవ్వు వస్తాయి అంటే, యేసుప్రభు అసలు సిలువ వేయబడలేదు, యేసుప్రభుని అసలు ఎవరు చంపలేదు, మీరు అంటున్నది నిజం కాదు, మీరు యేసుప్రభు చచ్చిపోయాడు అన్నది. అసలు యేసుప్రభు సిలువ వేయలేదు, చనిపోకముందే శిష్యులు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంటాడు అతనే ఒక ప్రసంగంలో. అతనే మరొక చోట ప్రసంగం చేస్తూ అంటాడు, యేసుప్రభు తిరిగి లేచింది ఆదివారం కాదు, మరొక రోజు అంటాడు. ఒరే, చచ్చిపోలేదని చెప్పింది ప్రసంగం చేసింది నువ్వే. మరో చోట అంటాడు, యేసుక్రీస్తుల వారు 3వ దినం తిరిగి లేస్తానన్నాడు కదా, ఆదివారం తిరిగి లేచాడు అంటున్నారు. కాదు, అది అబద్ధం, 3 రోజులు అవ్వలేదు ఆయన సమాధిలోకి వెళ్ళి అంటాడు. చచ్చిపోలేదని చెప్తున్నది నువ్వే.
3 రోజులు సమాధిలో లేడు, సమాధిలో ఉన్నాడు 3 రోజులు అంటున్నది అబద్ధం అని చెబుతున్నది నువ్వే. అంటే అసలు వాళ్ళు ఏం చెప్పాలో తెలియకండి తల్లడిల్లిపోయి, ఎలాగైనా సరే ప్రభు అబద్ధం, ప్రభు చేసిన ప్రాణ త్యాగం అబద్ధం, ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన రక్షణ అబద్ధం అని క్రైస్తవ్యాన్ని ఆపాలి అని ప్రజల ముందుకు వచ్చండి, ప్రజల ముందు అభాసుపాలైపోతున్నారు. ప్రజల ముందు ఒక కామెడీ పీసులుగా మిగిలిపోయారండి. కారణం, ఢీ కొడుతున్నది పరిశుద్ధమైన వాడిని, పరిశుద్ధమైన జీవితం కలిగిన ప్రభువును ఢీ కొడితే ఎప్పటికైనా ప్రజల ముందు అలాగే మిగిలిపోతారు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆకాశం వైపు చూసి ఏమేయకూడదట, ఉమ్మేయకూడదట. ఎందుకు వేయకూడదు? ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఏం జరుగుతుందండి? వచ్చి నీ మొహం మీద అడి నీ మొహమే తడుస్తుంది. యేసు ప్రభు మీద బురద వెళ్ళామనుకోండి, ఆయన మీద పడదు, వచ్చి ఎవరి మీద పడుతుంది? ఈడో పెద్ద బఫూనండి, ఏం మాట్లాడుతున్నాడండి ఆయన గురించి అని. నువ్వు స్పీకర్గా ఏమండి మరి ముందు ఒక 100 మందిని పెట్టుకుని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నేను పెద్ద ఏదో జ్ఞానం చెప్తున్నాను అనుకుంటే ప్రపంచం అంతా చూసినప్పుడు నీ మాటల్ని జడ్జ్ చేస్తారు కదా, ఎంతవరకు న్యాయం ఉందని ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు కదా. కనీసం ఈ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయారండి. యేసు ప్రభు మీద బురద జల్లుతున్న వారి గురించి మాట్లాడుతున్నాను. ఇక అవన్నీ పక్కన పెడితే ఈరోజు నేను ఒక్కటే ఆయన మీద మాట్లాడుతున్న మాటల్లో ఒక్క విషయాన్ని ఈరోజు ఈ రాత్రి క్లియర్ చేస్తాను. ఒకటే, ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏమండి ప్రభు మీద మాట్లాడుతూ అంటున్నారు, ఎక్కువగా అంటున్నారు, మీరు అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు ఏమి కేవలం సేవలోనే తన జీవితాన్ని ముగించలేదు, యేసు ప్రభుకి పెళ్ళయింది అంటున్నారు. మీరు కూడా వినుంటారు. ఏమైందట? యేసు ప్రభుకి పెళ్ళయిందట, పిల్లలు ఉన్నారట, భార్య ఉందట. వాళ్ళందరినీ రహస్యంగా ఉంచాడట. ఎవరిని? భార్యని, పిల్లల్ని రహస్యంగా ఉంచాడట. అది రాయబడ్డ 4 సువార్తల్లో లేదట, ఇంకో సువార్త ఉందట, 5వ సువార్త. వీళ్ళ నాన్న రాశాడట. మరి వాళ్ళ నాన్నగారు ఎందుకో మరి బయట పెట్టకుండా చచ్చిపోయాడట. ఈ 5వ సువార్తలో యేసుప్రభుకి పెళ్ళైనట్టుగా, పిల్లలు ఉన్నట్టుగా, మనవాళ్ళు ఉన్నట్టుగా, ఆ యేసుప్రభు మనవాళ్ళు ఇప్పటికీ ఉన్నారట. చూడండి ఎలాగుందో. ఎప్పుడైనా ఏమంటే క్రైస్తవులు కదండి, మీరు బైబిల్ పట్టుకున్నారు కదండి, ఎక్కడైనా మీకు ఈ సువార్తల్లో యేసుప్రభుకి పెళ్ళైనట్టుగా కనబడిందా? మనకు కనబడదు, వాళ్ళకి కనబడుతుంది. అదేటో అర్థం అవదు. పుస్తకం మనదే, మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, మనకు కనబడదు, వాళ్ళకు కనబడతాయట. ఏమండి నేను మాట్లాడుతాను, ఇలాగా యేసు ప్రభుకి పెళ్ళయింది అంటున్న వాళ్ళందరూ ఈ ప్రసంగం వినాలి. వినండి. మీకు తెలియదు ఆయన జీవితం. తొలి ప్రసంగంలో విన్నారు కదా, ఆయన అర్థం చేసుకోవటం చాలా కష్టం అండి. నిజమే, అన్నయ్య చెప్పిన పాయింట్ సూపర్ పాయింట్. అది యేసు ప్రభుని అర్థం చేసుకోవటం చాలా కష్టం. మీకు విషయం తెలుసో లేదో, చాలా సందర్భాల్లో శిష్యుల బుర్రలు పట్టించుకుంటారు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం అవ్వక పక్కన వాళ్ళు. ఒకానొక సందర్భంలో గ్రీసు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు యేసుప్రభుని చూడడానికి. డైరెక్ట్గా ఆయన దగ్గరికి రాకుండా శిష్యుల దగ్గరికి వచ్చారు. మేము ప్రభుని చూడడానికి వచ్చాం అన్నారు. ఆ వార్త ఒక ఆయన దగ్గరికి వచ్చింది, ఆ వార్త మరొక ఆయన దగ్గరికి వచ్చింది, ఆ వార్త మరొక ఆయన దగ్గరికి వచ్చింది, చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఏమండి ప్రభు, మరి మిమ్మల్ని చూడడానికి జ్ఞానులు, తెలివైన వాళ్ళు, జ్ఞానులు మిమ్మల్ని చూడడానికి వచ్చారు, గ్రీకు పండితులు వచ్చారు మిమ్మల్ని చూడడానికి అని ప్రభు దగ్గరికి వార్తలుగానే శిష్యులుగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి. వెంటనే మీరు ఆశ్చర్యపోతారు చదివితే. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది ఇది. శిష్యులుగా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరైనా మిమ్మల్ని చూడడానికి వచ్చారనేసరికి మీరు ఏమంటారు చెప్పండి? రమ్మనండి మాట్లాడతాను అనాలి, లేదంటే ఇప్పుడు నాకు ఖాళీ లేదు వెళ్ళిపోండి అనాలి. ఇలాగేం అనలేదు ఆయన. ఏమన్నాడు చూస్తారా? యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. 20వ వచనం అండి. ఆ పండుగలో యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు
పిలుపు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను, ఆంద్రేయు పిలుపును వచ్చి యేసుతో చెప్పిరి. 23. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వాళ్ళు అడుగుతున్నది ఈయనకి చెప్పింది ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఇప్పుడు ఏమన్నా మీకు ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు అయ్యా పండితులు వచ్చారు, గ్రీసు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, మిమ్మల్ని చూస్తానంటున్నారు అనేసరికి యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి ఒకటి ఉంది, ఆ గడి త్వరలోనే రాబోతుంది అని చెప్పి, గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది విస్తారంగా ఎలా ఫలిస్తుంది? మీకు అర్థమవుతుందా? వాళ్ళు అడిగిన దానికి ఈయన చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? పండితులు తలలు పట్టుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఏమంటే మీరు బాగా వినండి, యేసు ప్రభు చెప్పింది అర్థం కావాలి అంటే కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి, చదవాలి. లేదా ఆ రోజుల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థం అవడానికి శిష్యులకి చాలా రోజులు పడ్డాయి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మాటలు కొన్ని వాళ్ళకి తర్వాత అర్థమయ్యాయి. అంటే ప్రభు పక్కనే ఉండి, ప్రభు పక్కనే తిరుగుతూ, ప్రభు వెనకాలే వెళుతూ, ప్రభు చెప్తున్న మాటలు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అంతకాలం పడితే, అసలు నువ్వు యేసు ప్రభుని నమ్మలేదు, బాప్తీసం తీసుకోలేదు, నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ఎప్పుడూ గుడికి రావు, నీకెందుకు అర్థమవుతుందయ్యా బైబిల్ గురించి నువ్వెందుకయ్యా మాట్లాడతావు? బుర్రలు వేడెక్కిపోయిన యేసు ప్రభు మాటలకి, ఆ పక్కనే ఉన్న శిష్యులకి, ఆ రోజున్న పండితులకి, ఇంకా చెప్పనా, ఏ యూదుల్లో అయితే యేసు ప్రభు పుట్టాడో, జాగ్రత్తగా వినండి, ఏ యూదులలో అయితే యేసు ప్రభు పుట్టాడో, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం పట్టుకుని ఆ యూద మతంగా మారిపోతే, ఆ యూదులలో పండితులైన వాళ్ళు యేసు ప్రభు మాట్లాడుతుంటే, యోధ పండితుల గురించి మాట్లాడుతున్నాను నేను, యేసు ప్రభు మాట్లాడుతుంటే యోధ పండితులు యేసు ప్రభు గురించి అన్నదేంటో తెలుసా? చదువుకొనని ఇతనికి పాండిత్యము ఎట్లొచ్చింది. ఏంటయ్యా బాబు ఈయన మాటలు? యోధ పండితులు ఆశ్చర్యపోయారు ఆ రోజు. నువ్వు ఆఫ్టర్ ఆల్ చదువుకోలేదు, 10th క్లాస్ పాస్ అవ్వలేదు, నీకేం అర్థమవుతుంది బైబిల్? నీకేం అర్థమవుతుంది దేవుడు? నువ్వెందుకు కామెంట్ చేస్తున్నావు యేసు ప్రభు మీద? రా మోకాళ్ళే. బైబిల్ అర్థం కావటం, యేసు ప్రభు అర్థం కావటం ఎంత కష్టం. పోనీ ఇంతకు అక్కడికి వచ్చిన వాళ్ళకో, ఆ జ్ఞానులకు కానీ, కబురు తెచ్చిన శిష్యులకు కానీ ఏంటంటే చెప్పిన ఆన్సర్ అంటే, ఆయన చెప్పింది ఒకటేనండి, ఏం చెప్పాడు మీకు అర్థం చేయిస్తాను, వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఇప్పుడున్న వాళ్ళకి అయితే అసలు అర్థమే అర్థం అవుతుంది. ఏం చెప్తాడో తెలుసా యేసు ప్రభు? అయ్యా పండితులు వచ్చి నన్నేం చూస్తారు? నాకేముంది ఇప్పుడు నన్ను చూడడానికి? మీకులాగా 6 అడుగుల దేహం, 2 చేతులు, 2 కాళ్ళు, మీలాంటి దేహమే, నన్ను వచ్చి ఏం చూస్తారు? చూడమనండి పండితులను ఒకరోజు. ఎప్పుడు? నన్ను సిలువకేసి చంపిన తర్వాత, సమాధి చేసిన తర్వాత, నా తండ్రి నన్ను తిరిగి లేపుతాడు, అప్పుడు చూడమనండి యేసు ప్రభు మహిమేంటో, అప్పుడు చూడమనండి నా శక్తి ఏంటో, అప్పుడు చూడమనండి నా ప్రభంజనం ఏంటో, అప్పుడు చూడమనండి. అబ్బా ప్రభు అండి, ప్రపంచంలో ఎవడు చచ్చిపోయిన వాడు తిరిగి లేవలేదండి, సమాధిని బద్దలు కొట్టుకుని ఇదిగో ఇంతకాలం మన మధ్యలో తిరిగిన ప్రభు తిరిగి లేచాడండి, అప్పుడు చూడమని నన్ను. ఇప్పుడేం చూస్తారు? గోధుమ గింజ మనం చూసేటప్పుడు ఎలాగుంటుందండి? గోధుమ గింజ ఎంత ఉంటుందండి? ఇంత చేతులు వేసుకుంటే ఏముంది? ఏం చూస్తాం గోధుమ గింజని? ఈ గింజను చూడాలంటే ఎప్పుడు చూడాలి? నేలలో వేసిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత అలా పైకి లేచి 100 గోధుమ గింజలు కాస్తుంటే, ఏంటండి ఎంత ఉన్నది, ఎంత అయిపోయింది? అలా నన్నేం చూస్తారు ఇప్పుడు? 6 అడుగుల దేహాన్ని రమ్మనండి, మహిమ పొందే గడి వస్తుంది, అప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు వెళ్ళిపోమనండి. అర్థమైందా వాళ్ళకి రోజు? అది శిష్యులకి అర్థమైందా? పోనీ ఈయనేటో మహిమ అంటున్నాడు, గోధుమ గింజ అంటున్నాడు, చచ్చిపోవాలంటున్నాడు, విస్తారంగా ఫలిస్తుంది అంటున్నాడు, ఈయన మాటలో పట్టాన్ని అర్థం కావు బాబు, మాకేం అర్థం అవట్లేదు, మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడు మా ప్రభు. వీళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఈ విషయాలన్నీ? చనిపోయి తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? పక్కనే ఉన్న వాళ్ళకే ప్రభువుని అర్థం చేసుకోవటం,
ప్రభు వెనకాల తిరుగుతున్న వీళ్ళకే కష్టమైతే ఇప్పుడన్నా ఆయన కాలం కదండి, ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడండి పుట్టుకొస్తున్నాయి మతులు మొదలు అంటున్నారు. యేసుప్రభుకు పెళ్ళయింది, యేసుప్రభు కాశ్మీర్కి వచ్చాడు, నువ్వు చూసేవేటర్ పక్కన ఉండి. ఇంకా చెప్పనండి, ఇలాగే మీరు లోపలికి వెళ్తే బుర్ర వేడెక్కిపోద్ది, ఇలాగే లోపలికి వెళ్తే. ఆ రోజున సమాజంతో అంటున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో మళ్ళీ తిరిగి లేపుతాను అన్నాడు. వాళ్ళకి అర్థమైంది, పక్కోళ్ళకి ఏంటి మా పితరులు ఈ మందిరాన్ని 40 సంవత్సరాలు కడితే నువ్వు కూలగొట్టి 3 రోజుల్లో కట్టేస్తావా? ఒరే నమస్కారం రా బాబు, నేను మాట్లాడుతున్నది ఈ మందిరం కాదు. ఏ మందిరం? శరీరం, దేహం అనే మందిరం. అర్థమవుతున్నాయి యేసుప్రభు మాటలు? వాళ్ళకి అర్థం అవట్లేదు. ఇప్పుడు బైబిల్ పట్టుకోనోడికి, బైబిల్ చదవనోడికి వీళ్ళకి ఏం అర్థమవుతాడు చెప్పండి? యేసుప్రభు అర్థమవుతాడా? నో. నీకు ఏదైనా అర్థం కాకపోతే బైబిల్ పండితులు ఉంటారు, రా యేసుప్రభు గురించి నాకు ఏం అర్థం అవ్వలేదు రా అంటే మేము చెబుతాం, మీకు చెబుతాం. ప్రభుకి వివాహం అయింది అంటున్నారండి, చెప్తాను ఇప్పుడు నేను. ఎలియేషన్ ఎలిగేషన్ ఈ మధ్యకాలంలో బాగా రేపుతున్నారు. అది యేసుప్రభుకి పెళ్ళి అయిపోయిందట. మీకు మాట చెప్పనండి, యేసుప్రభు భూమి మీద పుడుతుండగానే 12వ ఏట వాక్యం నేర్చుకోగానే, 30వ ఏట బాప్తీసం తీసుకోగానే ప్రసంగాలలో ఎక్కువగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి? నేను చనిపోతాను అని చెప్పాడా? ఈ మాట ఎప్పుడు చెప్పాడు? బ్రతికొండగా ప్రసంగాలు చేస్తున్న కాలంలోనే, జాగ్రత్తగా వినండి, బ్రతికొండగా ప్రసంగాలు చేస్తున్న కాలంలోనే నేను యెరూషలేములోనికి వెళ్ళిపోతాను, పెద్దల చేతను, శాస్త్రుల చేతను, యూదుల చేతను హింసించబడతాను, నన్ను సిలువకేసి చంపేస్తారు అన్నాడు. చచ్చిపోవడానికి వచ్చిన ఆయన పెళ్లికి సిద్ధపడతాడా? చేసుకుంటాడా? మీకు ఇంకా అర్థమవుదేమో, ఒక ఉదాహరణ చెప్తాను. ఏమండి, మరణశిక్ష, ఉరి శిక్ష పడిపోయింది, జైల్లో వేశారు ఖైదీని. నీ చివరి కోరిక ఏంటి బాబు అని అడిగారు. ఒక అందమైన అమ్మాయిని తండ్రి పెళ్లి చేసుకుంటాను అంటాడా? ఉరి శిక్ష వేసిన అతను ఖైదీ పెళ్లి కోరుకుంటాడు? మీరు చెప్పండి. చచ్చిపోవడానికి వెళ్ళేవాడు పెళ్లి కోరుకుంటాడా? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో, ఏదో రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, 3 సంవత్సరాలు చచ్చిపోతాడు, నీ చివరి కోరిక ఏదంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అంటాడా? చనిపోవడానికి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయినప్పుడు, చావు ఎక్కడుందో తెలిసిపోయినప్పుడు, చనిపోవడానికే సిద్ధపడిపోతున్నప్పుడు పెళ్లి కోరుకుంటాడా? ప్రభు అర్థం చేసుకోవాలంటే బైబిల్ దగ్గరికి రండి అనేది ఇందుకే. మీకు అర్థం అవడం, మీరు అర్థం చేసుకోవడం ప్రభువుని చాలా కష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు గారు యేసుప్రభు జీవితం గురించి ఏమని మాట్లాడుతున్నారో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అట్లైన ఎడల, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడక మునుపే, వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన, అండర్లైన్ చేసుకోండి, తన్ను తానే బలిగా అర్పించుకోవడానికి వచ్చాడు. తానుకు తానుగా ఈ లోకం కోసం బలైపోవడానికి వచ్చాడు, చచ్చిపోవడానికి వచ్చాడు, చావును కోరు తెచ్చుకుని మరి వచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే చచ్చిపోవడానికే పుట్టాడు. మీకు అర్థమవుతుందా? చనిపోవడానికే పుట్టాడు. ఇంతకీ చావు ఎందుకయ్యా అంటే ఇప్పుడు చెప్తారు చూడండి, ఎంత బాగుంటుంది మాట అంటే, తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై, తన బలి పాప నివారణకై, తాను పాప నివారణకై చచ్చిపోతున్నాను. ఈ ప్రపంచం మొత్తంలో పాప నివారణకై, పాప నివారణ మందు ఒక్క యేసు రక్తం. పాప నివారణకి వ్యాక్సిన్ ఒక్క యేసు రక్తం. దిక్కులేదు ఈ లోకానికి, దిక్కులేదు. మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి
రోగం అంతా తగ్గిపోయిన తర్వాత డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఏమండి మీ దగ్గరికి వచ్చానండి, మంచి వైద్యం చేశారండి, నా రోగం అంతా తగ్గించేశారు, దేవుని ఇస్తా, ఏమండి చాలా వందనాలండి, మీకు కొంచెం నాకు పాపం అంటుకుంది, దాన్ని కూడా కడిగేయండి అని అడగండి డాక్టర్ గారిని. ఆయన ఏమంటాడు తెలుసా? నేనే చాలా ఆపరేషన్లు ఫెయిల్ చేసి కడుపులో కత్తులు పెట్టి కుట్టి చాలా మందిని చంపేశాను నాయన, నా ఒంటి నిండానే బోళ్ళు బురద ఉంది. ఏ బురద? పాపం అనే బురద. వ్యాక్సిన్ ఎక్కడన్నా దొరుకుతుందేమో చూడు, మన ఇద్దరం కలిసి వెళ్దామంటాడు ఆయన. అంటే డాక్టర్ దగ్గర కానీ, గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళ దగ్గర కానీ పాప నివారణకు మీ దగ్గర ఏముందా మార్గం? మీ మార్గం ఏంటి నాకు చెప్పండి. మీ మార్గం ఏమండి? కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా అల్లాడిపోయిందండి. ఏం కావాలట? వ్యాక్సిన్ కావాలి, వ్యాక్సిన్ కావాలి. ఎక్కడ వస్తుంది వ్యాక్సిన్? అమెరికాలో వస్తుందా? ఆస్ట్రేలియాలో వస్తుందా? భారతదేశంలో వస్తుందా? బాబోయ్ వ్యాక్సిన్ కావాలి. రోగం వస్తే ఎంత కంగారు పడిపోయావు కదా. పాపం నీ ఒంటి నిండా అంటుంది, పాపం నీ ఆత్మ నిండా అంటుంది, నీ జీవితం అంతా పాప పంకిలం అయిపోయింది. ఎక్కడ నువ్వు వెతుక్కుంటున్నావా ఎలా నిన్ను పాపాలు పడుకోవాలని? ఉంది మందు. ఆ మందును తీసుకోకపోగా, ఆ మందును స్వీకరించకపోగా నీ పాపాన్ని కడుక్కోవడానికి ఆయన చనిపోతే ఆయన మీద బురద జల్లుతున్నావు నువ్వు. నేను ఇంకెవడు కాపాడుతాడు నిన్ను? ఎవరు తీస్తారు నీ పాపాలు? జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఈ సర్వ సృష్టిలో ఉన్న సమస్త మానవులందరికీ ఒక్కడే పాప నివారణ చేయడానికి వచ్చాడు. ఆ పాప నివారణ చేయడానికి తను తాను బలిగా అర్పించుకున్నాడు. బలైపోవడానికి వచ్చిన ఆయనకి పెళ్లి చేస్తావా నువ్వు? ఆయన చేసుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నాడు. చాలా బిజీ అండి ప్రభు, చాలా బిజీ. జాగ్రత్తగా వెళ్ళండి, ప్రభు చాలా బిజీ, టైం తక్కువ. ఎందుకు చెప్పాను కదండి, చేయవలసిన పనులు చాలా ఎక్కువ. అన్ని చెప్పలేను కానీ కొన్ని మీ ముందుకు తెస్తాను, ఇవి రాసుకోండి. ఇలా బైబిల్ ఆలోచించండి. ఎవరికైనా యేసు ప్రభుకి పెళ్ళి అయిందంటే ఎక్కడుందయ్యా గ్యాప్ పెళ్లి చేసుకోవడానికి గల అడగండి. ఆయన భూమి మీదకి రాగానే ఆయన భుజాల పైన ఉన్న భారాలు ఏంటో తెలుసండి. ఆయనకు దేవుడు అప్పగించిన పనులు ఏంటో తెలుసండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, వందల వేల కార్యక్రమాలు భూమి మీద దేవుడి నిమిత్తం ఆయన చెయ్యాలి. ఒకటి, అసలు ఆయన భూమి మీద అడుగు పెడుతున్న కాలానికి పరలోకంలో ఉన్న తండ్రి ఎవరో, తండ్రి మనసు ఏంటో, తండ్రి ఆవేదన ఏంటో ఎవరికి తెలీదు. అందుకే యోహాను 1:18 అంటాడు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని లోకానికి బయలుపరచెను. తండ్రిని బయలుపరచాలి. మొట్టమొదట ఈ పరలోకంలో ఉన్న తండ్రి మనసు ఈ భూమి మీద ఉన్న తనయులకు చెప్పాలి, తన పిల్లలకి చెప్పాలి. మీ నాన్న మీ విషయంలో చాలా బాధపడుతున్నాడు, మీరు చేస్తున్న నేరాలు చూస్తున్నాడు, మీరు చేస్తున్న పాపాలు చూస్తున్నాడు, ఆయన కుమిలిపోతున్నాడు మీ విషయంలో. నన్ను పంపాడు ఆయన గురించి చెప్పమని. మీ నాన్న మీకు పరలోకంలో ఉన్నాడు, మీ తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు అని తండ్రి మనసులో ఉన్న ఆవేదన అంతా చెప్పాలి. ఒకటి, తండ్రిని బయలుపరచాలి. మొట్టమొదటి డ్యూటీ అండి ఆయనకి భూమి మీద, దేవుడు అప్పగించిన పని, బాధ్యత. రెండవది, పాపులను, ఈ పాపంలో పడిపోయిన పాపులందరినీ కూడా రక్షణలోనికి నడిపించాలి. వాళ్ళ చేత పాపం మానిపించాలి. ఏమంటే మీకు మాట అడుగుతాను, బాగా ఆలోచించండి రాత్రి. మనుషులతో పాపం మాన్పించటం అంత ఈజీ అండి? ఈజీయా? కుటుంబాల్లో మీకు ఎదిగొచ్చిన పిల్లలు ఉంటారు కదా, ఒకడు త్రాగుబోతు అయిపోతాడు, ఒకడేమో ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు, ఒకడేమో రోడ్లంప తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ విషయంలో తల్లి కానీ తండ్రి కానీ ఎంత కుమిలిపోతారండి. మీ గర్భాన్ని పుట్టిన మీ పిల్లలు మీ కళ్ళ ముందు పాపం చేస్తుంటే వాళ్ళు పాపం అనిపించడానికి మీరు ఎన్ని రకాల ప్రయాసాలు పడతారు, ఎన్ని రాత్రులు ఏడుస్తారు, ఎన్నిసార్లు వాళ్ళ నిమిత్తం లోకంలో అందరి ముందు మాటలు తింటారు, మాటలు కాస్తారు. మీరు మీ ఓడు అలాగట కదా, మీ ఓడు మా అమ్మాయిని ఏదో అన్నాడట, మీ ఓడు తాగిపోయి రోడ్డు మీద పడ్డాడట. ఎన్ని అవమానాలు, ఎన్ని చేత్కారాలు మీ పిల్లల విషయంలో మీరు అనుభవిస్తారండి. ఇంకా తలలు పట్టుకుని చివరికి మీరు బాధ చెప్పుకునేది ఎవరికి అంటే మీ పాస్టర్ గారికి. మా ఓడు మారట్లేదండి, మా ఓడు త్రాగుపోతండి, మా అమ్మాయి తిరిగిపోతండి, ఏమంటే మా ఆయన గారు ఇది చేస్తున్నారండి, అది చేస్తున్నారండి. మీరు మీ పిల్లలు 2-3 ఉంటే మీ ఇంట్లో 2-3 పిల్లల పాపాలు మాన్పించడానికి మీరు అష్ట కష్టాలు పడుతుంటే ప్రభు భూమి మీదకి వచ్చి ఎంతమందిని మార్చాడు తెలుసండి?
వందల వేల మందిని బ్రతుకున్న కాలంలో ఈరోజు ప్రభు మార్చింది కొన్ని కోట్ల మందిని. అది ప్రభువుకి తప్ప ప్రపంచంలో ఎవ్వడికి దక్కలేదు అది ఇంతమందిని మార్చడం, ఒక్క ప్రభుకే. ఇప్పుడు ఈ మార్చే క్రమంలో మీరు జాగ్రత్తగా వినండి, మార్చే క్రమంలో ఆయనకి ఎదురుపడుతున్న కేసులు డిఫరెంట్ కేసులు అండి. వ్యభిచారం మందు పట్టుబడిన ఒక స్త్రీ దొరికింది, ఆవిడ ఒకలా మార్చాలి. పొట్టి చక్కయ్య ఇంకో కేసులో ఉన్నాడు. ఏ కేసు? లంచగొండి, అతనికి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. వ్యభిచారం చేస్తాను ఈవిడికి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాక్యం వినకుండా ఉన్నారు, వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. అబ్బబ్బబ్బబ్బా, ఎదురు పడుతున్న కేసులు అన్నీ కాదండి. ఇంత టెన్షన్లో, ఇంత బిజీలో ఈవిడ మార్చుకోవాలి, ఆవిడ మార్చుకోవాలి, ఆయన్ని మార్చుకోవాలి, ఈవిడ మార్చుకోవాలని ఈ టెన్షన్లో పెళ్లికి వెళ్తాడా? ఇవన్నీ ఎవరైనా చిన్న కేసులు, ఈ మళ్ళీ మొండి కేసులు, బండ కేసులు. ఇవి అన్నయ్య చెప్పాడు కదా, సిలువలో దొంగలండి. వాళ్ళ గురించి మీరు బైబిల్ చదవండి. వాళ్ళు ఏ దొంగలో తెలిసండి? వాళ్ళు బందిపోటు దొంగలాటళ్ళు, సామాన్యులు కాదళ్ళు. మీకు ఇది అర్థమవుతామో. బందిపోటు దొంగలంటే వీరప్పని ఎలాగుండి కూడా ఒకప్పుడు వీరప్పని అనమాట. లెఫ్ట్లో వీరప్పను, రైట్లో వీరప్పను ఎలాగుంటుంది మధ్యలో ప్రభుకి. వాళ్ళు కూడా మార్చేసాడా? వాళ్ళు కూడా మార్చేసాడండి. ఏంటండి ఇది? ఇంట్లో నీ కొడుకును మార్చుకోలేవు నువ్వు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఈ యేసుప్రభుకి పెళ్లి అయిపోయింది అంటున్నాడు కదా, ఎవరు వాగుతున్నాడు కదా, వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు అడగండి. ఈయన ప్రవచనం చెప్తా ఉంటాడు, అది వ్యభిచారం చేస్తూ ఉంటాడు. అక్కడ చుట్టూ మనకు వచ్చి చెప్తా ఉంటారు ఏనండి అని. దేవుని పిల్లలారా, అందుకే చెప్పాను ప్రారంభంలో, ఆయన వైపు అలా చూసి ఉమ్మేసామనుకోండి, ఎవరి మీద పడుతుంది వచ్చి? నీ బ్రతికే బురదైపోద్ది. సాధ్యమైతే ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు కొడుకో. సాధ్యమైతే ఆయన దగ్గరకు వచ్చేసరికి సామాజిక బాధ్యతలు అంటే ఎలాగుంటాయో, నైతిక విలువలు అంటే ఎలాగుంటాయో ప్రభు నేర్పుతాడు. నేర్చుకో. సమాజాన్ని ఏమైనా ఉద్ధరిస్తానని, బాగు చేస్తానంటున్నావు కదా, ఆయన దగ్గరకు వస్తే విలువలు నేర్పుతాడు. ఆ విలువలతో సమాజాన్ని బాగు చేయి. పొట్టి చక్కని మార్చాడండి. ఏమన్నా పొట్టి చక్కని మార్చకపోతే ఏంటి ప్రమాదం చెప్పండి? సామాజిక బాధ్యతలు చెప్తున్నాను ప్రభువి. పొట్టి జక్కయ్య ఆ రోజు లంచగొండి, లంచం తీసుకొని ప్రజలందరినీ పీడిస్తున్నాడు. ఏమయ్య ఇలా లంచాలు తీసుకుంటే ఏమని నీకు లంచం కట్టే వాళ్ళలో భేదవాడు ఉంటాడు, అమాయకుడు ఉంటాడు, ఆ రోజు కూలికెళ్ళేవాడు ఉంటాడు. ఆడి దగ్గర కూడా నువ్వు ఇలా లంచాలు తీసుకుంటే వాడి కుటుంబం ఏమైపోతుంది? అయ్యా ఎలా పోషించుకుంటాడు వాడి కుటుంబాన్ని? నువ్వు లంచాలు తీసుకోవడం తప్పు అన్నాడు. లంచగొండిని మార్చి సమాజానికి ఉపయోగపడి పని చేశాడు. ఆయన మాత్రం పన్ను కట్టేవాడు. ఇది ప్రభు అంటే. మీకు విలువలు తెలియదు ఆయన దగ్గరికి రాకపోతే. నేను చెప్తున్నానండి, యేసు ప్రభు పాదాల చెంతకు రాకపోతే ఎవరికి అసలు విలువలు తెలియవు. విలువలు కావాలి, నైతిక విలువలు కావాలి అంటే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. అనే చెప్పాడు ఒక మంచి మాట, చచ్చిపోతూ సిలువలో కూడా తల్లిని ఏమని మరొక కుమారుడికి అప్పగిస్తున్నాడు. అంటే ఏమని ఈ రోజు ఏ కొడుకండి అలా ఉన్నాడు చెప్పండి? తల్లి విషయంలో విలువలు కావాలా? ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేయండి ఆయన దగ్గరికి. విలువలు నేర్పిస్తాడు. విలువలు. సాటి సహోదరుని ప్రేమించడం విషయంలో ఆయన చూపించినంత ప్రేమ అండి, నిజంగా హ్యాట్సప్ అండి, హ్యాట్సప్. ఏమైనా తెలుసు, ఒక సందర్భంలో పేతురు గారు వచ్చారు పక్కకి, ప్రభువా నా సహోదరుడు, నా పక్కోడు ఏదో నా ఎడలు తప్పు చేశాడు, నేను నాకున్న స్టాండర్డ్ ప్రకారం ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుంది అనుకుంటున్నాను, మీరేమంటారో చెప్పండి అన్నాడు. అమ్మో పేతురు, 7 సార్లు క్షమిస్తావా నువ్వు చాలా సూపర్ అయ్యా అన్నాడా? సరిపోదు పేతురు అన్నాడు. సరిపోదా? ఏం చేయాలి ప్రభువా? ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? పక్కన నన్ను ఏదో అంటున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఆడు నేను ఎన్నిసార్లు క్షమించాలి? తర్వాత నేను ఆడి మీదకి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి? అంతే కదా. ఎవడు క్షమించామనుకోండి ఏమన్నావు, 2సారి క్షమించాను ఏమన్నావు, మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఎవరి మీద ఉద్దేశించి చెప్పట్లేదు. మీరు ఇంట్లో ఉన్నారు కదా, ఈ ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఎక్కువగా గొడవలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి గోళల్లో. ఈవిడ చెత్త ఇటేసింది. ఊర్లో ఇయ్యే కదండి పంచాయతీలు, ఇంతకు మించి ఏముంటాయి? ఆవిడ చెత్త ఇటేయగానే పోర్లేండి బైబిల్ పట్టుకున్నాను, నేను క్షమించాలి. ఒకసారి క్షమించేసింది. రెండో రోజు ఇంక వద్దులేండి ప్రభు ఏమన్నా అంటాడేమో, క్షమించేశాను. 3వ రోజు చేసింది. ఊరుకుంటారా? యుద్ధానికి తెరలేపరు. అక్కడి నుంచి ఆవిడ మరి చీపుర్లు, ఇక్కడి నుంచి గుణపాలు, అబ్బో కర్రలు, కత్తులు నరుక్కున్న వాళ్ళ వీడియో వచ్చిందండి మన ఈ మధ్యకాలంలో. ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ, నరికేసుకున్నారు ఇద్దరు వచ్చి. ఆడవాళ్ళు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు నెమ్మదిగా. తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారు?
పురుషులు అంటారు అయ్యారు, ఈయన కర్రట్టుకొచ్చాడు, ఆయన గుణమట్టుకొచ్చాడు, ఏం ఆయన కత్తట్టుకొచ్చాడు, ఈ తల నరికేసాడు, ఆయన పొట్ల పొడి చేశాడు. ఇంతకీ గొడవ లేదు అక్కడ, చెత్త. అంటే ఇది ఎందుకు వచ్చింది లోకంలోకి అంటే, ఒకరిని ఒకరు ఏం చేసుకోలేకపోతున్నారు, క్షమించుకోలేకపోతున్నారు. ఎవరైనా తప్పుదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే యేసుప్రభు అన్నాడు, పేతురు గారితో అంటున్నాడు, యేసుప్రభు అన్నాడు 7 సార్లు సరిపోదయ్యా. మరి ఎన్నిసార్లు అంటే అక్కడ అంకి చెప్పలేదు ఆయన. 70 ఏండ్ల మారులు మట్టుకు నువ్వు క్షమించాలి. 70 ఏండ్ల మారులు మట్టుకు అంటే అర్థం ఏంటి? 70 ఏండ్లు అంటే అర్థం ఏంటి అనుకున్నారు? భూమి మీద మనిషి ఎంతకాలం బ్రతుకుతాడండి? 60, 70 అధిక బలం ఉన్న ఏడలో 80 అంటే 70 ఏండ్ల మారులు మట్టుకంటే ఆడు బతుకంతా ఆడు తప్పు చేస్తూ ఉంటాడు. నీ జీవితకాలం నువ్వు వాడిని ఏం చేస్తూ ఉండాలి? క్షమ. ఎవరో చెప్పాడండి మాట ప్రపంచానికి? జీవితకాలం నువ్వు ఒకరిని క్షమించాలరా, గొడవలు వద్దురా, ప్రశాంతంగా ఉన్నట్రా, తెలిసే తెలియదు తప్పు చేస్తున్నాడురా, క్షమించారా, ఎప్పటికైనా ఆడు మారతాడు. ఎవడని చెప్పాడండి ఇది? ఎవడని చెప్పాడా ప్రపంచానికి? అందుకే అంటున్నాను, విలువలు ప్రపంచానికి నైతిక విలువలు కావాలంటే ప్రభు దగ్గరికి రండి. అలాంటి ఆయన మీద బురద జల్లుతారా, మచ్చలేస్తారా? ప్రభు కోసం మేము ప్రాణాలతో ఉన్నంత కాలం ఇలాంటి మచ్చలు ఎవడు చేసిన ప్రజల ముందు వాళ్ళు వేసిన మచ్చలను ప్రపంచానికి చూపించేస్తాం. ఆయన మీద పడవండి, పడనివ్వం. ప్రాణం పెట్టాడండి మా కోసం, ప్రాణం. ఒకవేళ ఇలా మాట్లాడుతున్నందుకు మమ్మల్ని ఏమైనా చేస్తే హాయిగా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ఈరోజు హాయిగా చంపేడు రా, పరదేశికి వెళ్ళిపోతాం, హ్యాపీ. మాకు చచ్చిపోయిన ధైర్యం ఉంది, బ్రతుకున్న ధైర్యం ఉంది. మీకే లేదు. మాకు పౌలు గారు మాకు ఎంత ధైర్యం ఇచ్చాడంటే, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎవరు అనలేదండి. ఒక్క క్రైస్తవుడు అంటాడండి చావుతో లాభమని. చావు అనేసరికి మరి దూరం పరిగెడుతుంది లోకం ఈరోజు. క్రైస్తవుడు అంటాడు చావుతో లాభం, పరదేశు, విశ్రాంతి, పరలోకం, దేవుడు. యేసుక్రీస్తుల వారు పెళ్లి చేసుకుపోవడానికి కారణం ఏంటంటే నేను చేసుకోలేదు. అలాగని జాగ్రత్తగా నేను చివరిలో సూపర్ ఫినిషింగ్ వచ్చేస్తాను. యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు. కారణం ఏంటంటే టైం లేదురా బాబు. అదేదో తప్పు అని కాదు, అదేదో పాపం అని కాదు. రహస్యంగా చేసుకుని నీకు చెప్పకుండా దాయవలసిన అవసరత ఆయనకి అంతకంటే లేదు. టైము లేదు ఆయనకి, టైము లేదు. ఎలాగంటే చెప్తారంటారా? ఒక వచనం చూపిస్తాను చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమండి అమ్మ నాన్నలు పండక్కి తీసుకెళ్లారు. యెరూషలేములో పండక్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చూడండి. యోహాను సువార్తలో చూద్దామండి. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం చూద్దాం. క్షమించండి, లోకాసు వార్త చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయం అండి, 41. లోకాసు వార్త 2వ అధ్యాయము 41 చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 41. లోకాసు వార్త 2వ అధ్యాయం 41 అండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండు వారు. ఆయన 12 ఏండ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున ఆయన యెరూషలేములోనికి వెళ్ళిరి. ఏమంటే యెరూషలేంకి వెళ్ళారు తల్లిదండ్రులు కూడా, ఈయన కూడా తీసుకెళ్లారు యేసుప్రభుని. అప్పటికే ఆయన వయసు ఎంతటా? బాగా వినండి, వయసు ఎంత? 12. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు 33.5. జాగ్రత్తగా వినండి. పండక్కి వెళ్ళే టైంకి బాలుడండి 12 ఏళ్ళండి. చచ్చిపోయేది 33.5. మిగతా బ్యాలెన్స్ ఎంత చెప్పండి? ఇప్పటికి 12 అంటే మిగతా బ్యాలెన్స్ ఎంత? 33.5లోంచి 33లోంచి 33 12 తీసేయండి, ఎంత? 21.5. ఉన్నదే 21.5. ఎన్ని పనులు ఉన్నాయి తెలుసండి? పనులు కూడా చెప్తాను ఇప్పుడు తర్వాత. 12వ ఏట యెరూషలేములోనికి పండక్కి తీసుకెళ్లేటప్పటికి బాలుడు అప్పటికి ఏం చేస్తున్నాడు చూడండి. 12వ ఏట ఏం చేస్తున్నాడు? యేసుప్రభుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? 43వ వచనంలో, ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. 12వ సంవత్సరానికి పండగకొచ్చి, పండగలో ఎవడ దేవాలయంలో నిజంగా వాక్యాలు చెబుతుంటే ఆ పండగ అయిపోయింది, అమ్మ నాన్న తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం అక్కడ నిలబడిపోయాడట. ఎక్కడ నిలబడిపోయాడు? యెరూషలేములో. ఎందుకు నిలబడిపోయాడు తెలుసా? ఇక్కడ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఏం జరుగుతున్నాయంటే ప్రసంగాలు, బోధకులు వస్తున్నారు, దేవుడి వాక్యం చెబుతున్నారు. వాళ్ళ మధ్యలో నేను ఉండాలి. ఈ మనసు ఎప్పటి నుంచి ఉందండి? 12వ ఏట. 12వ ఏట అనేసరికి పిల్లోడు
ఎలాగుంటాడో మీరు నాకు బాగా చెప్పాలి. మన పిల్లలు 12వ ఏట అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాడు. 12వ ఏట అనగానే ఆడు ఎన్నో తరగతి అనుకుంటున్నారు? 6 కానీ 7 కానీ ఉంటాడండి. మీకు ఇలా చెప్తేనే అర్థమవుతుంది. ఎన్నో క్లాసులో ఉన్నాడు? 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నవాడు ఎప్పుడైనా గుడికి వెళ్ళి గుడిలో ఉండిపోవడం చూసారా? ఇంటికి రాకుండా ఆదివారం రోజు మీరు అసలు గుడికి వస్తాడు సండే స్కూల్కి? ఊర్లో గోళీలు ఆటలు ఆడుకుంటూ ఉంటాడా? అంతే కదండి. ఆడపిల్లలు తొక్కుడు పిల్లల్ని, మగపిల్లలు గోళీలాట. కానీ యేసుప్రభు అదే వయసులో ఏం చేస్తున్నాడు? అక్కడ దేవాలయంలో వాక్యం చెప్పే బోధకుల మధ్య కూర్చొని మీరు చెప్తున్న ప్రసంగాల్లో తప్పు ఉంది అంటున్నాడు. బుర్ర వేడెక్కిపోయింది ఆ రోజు జనానికి. ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడట బోధకులకి. ఏ ఏట? 12వ ఏట. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే 12వ ఏటకే ప్రశ్నలు జవాబులు కార్యక్రమంలో కూర్చున్నాడు బైబిల్ మీద. అంటే అంతకు ముందు కాలం అంతా ఏం చేస్తున్నాడు చెప్పండి? 12కు ముందు అంతా ఏం చేశాడు? బాగా ధర్మశాస్త్రం మీద పట్టు సంపాదించాడు. బైబిల్ నేర్చుకుంటున్నాడు చిన్నప్పటి నుంచే బైబిల్ నేర్చుకుంటున్నాడు. 12వ ఏటకే ఆ రోజున్న బైబిల్ను తప్పుడుగా ప్రకటిస్తున్న వాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాడు. 12వ ఏట 47వ వచనం కింద చూద్దాం, చూడండి. అలా కింద చదువుకుంటారండి. 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఏంటి బాలుడు మాట్లాడుతుంటే విస్మయమా? ఆయన ప్రజ్ఞత, ఆయన ప్రఖ్యాతులు ఎప్పటికీ ఏ వయసుకి? 12కి. 7వ తరగతి చదువుకున్న కుర్రోడు నోటి నుంచి ఏమైనా మంచి మాటలు వస్తాయండి? మన పిల్లల నోటి నుంచి ఏ మంచి మాటలు వస్తాయి? ఎప్పుడైనా మీ 12వ ఏట మీ కొడుకు మాట్లాడుతున్నా మీకు ఆశ్చర్యం వేసిందా? ఎలా మాట్లాడుతున్నావురా అన్నారా? ఇక దేవుని పిల్లలారా, దేవుడు బైబిలు యేసుప్రభు జీవితం ధ్యానిస్తే మా ప్రభు అంతటి వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రతి ఒక్కడు ప్రభు పాదాల దగ్గర ఉండిపోతాడు జీవితకాలం. పరిశీలించక కక్షతో మాట్లాడుతున్నారు మీరు. ఏదో సాధించాలి ప్రభువునని మాట్లాడుతున్నారు మీరు. ఏదో క్రైస్తవ్యాన్ని అలజడి చేయాలని మాట్లాడుతున్నారు మీరు. ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన జీవితం చాలా పటిష్టంగా ఉంది, పవిత్రంగా ఉంది. దానిని ఢీ కొట్టడం ఎవ్వడి వలన కాదు. 12వ ఏట మాట్లాడుతుంటే ప్రజలు విస్మయమట. మన తర్వాత ఏం చేశాడండి అంటారా? 12వ ఏట అక్కడ మాట్లాడుతున్నాడు. ఈలోపు తల్లిదండ్రులు మిస్ అయిపోయాడని ఒక రోజంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పటికి 3 రోజులు అయిపోయింది. ఎక్కడున్నాడని ఎతికితే ఎక్కడున్నాడు తెలుసా? గుడిలో ప్రసంగాలు చేస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. వెంటనే అమ్మనాళ్ళు వచ్చారు. అయ్యా నువ్వు ఎందుకయ్యా ఇక్కడ ఉండిపోయావు అంటే ఆ టైములో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? 12వ ఏట తల్లిదండ్రులు తాంటన్నమాట. నోట్ తీసుకోండి. 12వ ఏట తల్లిదండ్రులు తాంటన్న మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరగరా? నన్ను ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు? ఏ టైంకి? 12వ ఏటకే డిస్టర్బెన్స్ చేయండి. అంటే 25 వచ్చిన తర్వాత పెళ్లి చేయండి అంటాడా? రండిరా మా దగ్గరికి, బైబిల్ చెప్తాం మీకు. రండి మా దగ్గరికి. 12వ ఏటకే నన్ను డిస్టర్బెన్స్ చేయకండి. నేను ప్రసంగాలు చేసుకోవాలి, వాక్యాలు చెప్పుకోవాలి, ప్రజలు మార్చుకోవాలి. 12వ ఏటకే అంటుంటే పెళ్ళి వయసు ఎప్పుడు వస్తుంది చెప్పండి? పెళ్లి వయసు ఎప్పుడు వస్తుంది? 20, 25, 30. ఆ టైంకి ఎలాగున్నాడు తెలుసండి? 30వ ఏట బాప్తిసం తీసుకున్నాడు. వెంటనే జాగ్రత్తగా రండి. 30వ ఏట బాప్తిసం తీసుకున్న వెంటనే కన్న తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టాడు. సొంత గ్రామాన్ని విడిచిపెట్టాడు, సొంత కుటుంబాన్ని విడిచిపెట్టాడు. వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? రండి ఇతర సమీప గ్రామములో ప్రకటించుటకు వెళ్ళుదము. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చి తిని, పెళ్లి చేసుకోవడానికి కాదు కదా నేను వస్తా. బాప్తిసం తీసుకున్న వెంటనే సువార్త పనులకు వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా వింటే, ఉన్న కుటుంబాన్ని విడిచిపెట్టి ఊరూరా తిరుగుతుంటే పెళ్లిని భార్యను తెచ్చుకుని సొంత కుటుంబం పెట్టుకుంటాడా? ఒకనొక సందర్భంలో తల్లిదండ్రులు వచ్చారు చూడడానికి. వచ్చి మా ప్రభువుకు మేము కొంచెం అమ్మనాళ్ళు మేము వచ్చామని చెప్పండి అంటే, అమ్మో మా అమ్మనాళ్ళు వచ్చారా, త్వరగా రమ్మనండి అనడా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో
నా తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నారు కదా, శిష్యులపై చేయి చాపాడు. వెళ్ళే నా తల్లి, వెళ్ళే నా సహోదరులు, వీళ్ళే ఎవరు నా తల్లి. చూసారా, రక్త బంధాన్ని వదులుకుంటున్నాడు, కుటుంబం వద్దంటున్నాడు. కారణం ఏంటి తెలుసండి? ఆ బంధాల మధ్యలో ఇరుక్కుని ఏమంటే అక్కడ ఉండిపోయే అంత టైం యేసుప్రభుకి లేదు. టైం లేదు. మీకు తెలియదు ఆయన జీవితం. నిందలు వేస్తాను వాళ్ళకి తెలియదు ఆయన జీవితం. టైం లేదు ఆయనకి, అస్సలు టైం లేదండి. ఎవడు పోనీ ఇది మీకు అర్థం కాకపోతే వీళ్ళు చదువుకుంటారో చదువుకోరో కూడా నాకు తెలియదండి. మాట్లాడుతున్న వాళ్ళు లోకంలో కొంతమంది పెళ్లి చేసుకోరండి. తెలుసు కదా మీకు. వాజ్పేయి గారు పెళ్లి చేసుకున్నారా? తెలుసా మీకు? వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలేదండి. ఎందుకయ్యా చేసుకోలేదంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి? ప్రజా జీవితానికి, ప్రజాసేవకి నా జీవితం అంకితం. నేను నా భార్యకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఇవ్వను. నా జీవితం అంతా ప్రజలకు ఇచ్చేస్తానని ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన ఇలా రాజకీయ రంగంలో ఉన్నారు, సినీ రంగంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికి చూడండి, మన సినిమా హీరోలు ముదిరిపోయిన బండకాయలాగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా కుర్ర హీరోని అంటాడు. పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకయ్యా? అప్పుడప్పుడు మీడియా వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడుగుతారు, అలా మూతులు మైకెట్టి, ఎందుకయ్యా నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు అంటే ఏమంటాడో తెలుసా? పెళ్లి చేసుకుంటే నా కెరియర్ పైన ఫోకస్ చేయలేనండి, నేను మంచి మంచి సినిమాల్లో నటించలేనండి, అందుకే పెళ్లి చేసుకోవట్లేదండి. నువ్వు సినిమాలు తీసుకోవడానికే పెళ్లి మానేస్తే, ఆయన సేవ చేయడానికి ఆయన పెళ్లి మానేస్తే, ఇప్పుడు ఈయన ఏమైనా ఖాళీగా ఉన్నాడా? బుర్రలేదు, బుర్రలో గుజ్జు లేదు మీకు. ఈయన చాలా బిజీ. ఏంటి బిజీ అంటారా? వరుసగా చెప్తాను, రాసుకోండి. తండ్రి అయిన దేవుడు పరలోకంలో అన్నాడు. ఆ పరలోకంలో కన్న తండ్రి మనసు మనుషులందరికీ చెప్పాలి, నెంబర్ 1. రెండోది, భూమి మీద ఆయన వచ్చే టైంకే ఆల్రెడీ సైతాన్ రాజ్యం కట్టుకొని కూర్చుంది. అపవాది రాజ్యం ఉంది, సాతాను రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని అంతా బద్దలు కొట్టాలి. దేవుడికి ఒక రాజ్యాన్ని కట్టాలి. ఆ రాజ్యంలో వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి నడిపించాలి. పాపులను రక్షించాలి. ఎలాంటి పాపులు? ఇంకా చెప్పాను కదా, బండ మారిపోయిన పాపులందరినీ కూడా వాళ్ళు మనసులు మార్చే వాక్యాలు చెప్పాలి. 1 రాజ్యం కట్టాలి, 2 సైతాన్ రాజ్యాన్ని చూపించాలి, పాపులను రక్షించాలి, తండ్రిని పరిచయం చేయాలి. అయిపోయింది అనుకుంటున్నారా? ఇలా ఆయన స్థాపించిన రాజ్యం, జాగ్రత్తగా వినండి, ఆయన స్థాపించిన రాజ్యం కొనసాగాలి అంటే, తనకి కొనసాగింపు జరగాలి అంటే, ఆయన తర్వాత తరాన్ని కాపాడడానికి ఆయన తన చుట్టూ కొంతమంది శిష్యులను తయారు చేయాలి. ఎన్ని పనులండి మహానుభావుడికి, ఎన్ని పనులండి. అంత్య దినాలు ప్రారంభించాలి. ఇదిగో నేను వచ్చాను అంటే, ఇదిగో ఇక చివరి దినాలు, ఇవి చివరి దినాలు, జాగ్రత్తగా బ్రతకండి అని అంత్య దినాలను ప్రారంభించాలి. మరొకటి చెప్పనా, అప్పటికి బైబిల్ పట్టుకున్న వాళ్ళకి, యూదులకి ధర్మశాస్త్రంలో ఉన్న చాలా సంగతులు మరుగ్గా ఉండిపోయాయి. అందుకే అంటాడు ఎవడు, మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుతున్నాడు 34లో, నా నోరు విప్పి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ నేను మీకు చెప్పాలి. మరుగు చేయబడిన సంగతులు చెప్పాలి, శిష్యులకు వాటిని అర్థం చేయించాలి, రాబోయే తరాన్ని కాపాడడానికి శిష్యులను తయారు చేయాలి. ఏంటంటే ఆయన భుజాల మీద ఉన్న పనులేంటి మీరు ఆలోచించండి. ఎన్ని పనులండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొకటి ప్రాముఖ్యమైందండి. ఈ ప్రపంచం మొత్తానికి తన ప్రాణ త్యాగంతో రక్షణ ఇవ్వాలి. దానికి తన దేహాన్ని తయారు చేసుకోవాలి. శిలువ యాగానికి తన దేహాన్ని సిద్ధం చేసుకోవాలి. మొలగిరటం పెడతారు, ముందే తెలుసు. పక్కలో బల్లెపోటు పొడుస్తారు, ముందే తెలుసు. చేతులకు మేకలేస్తారు, ముందే తెలుసు. సిలువేస్తారని ముందే తెలుసు. కాళ్ళకు మేకులేస్తారని ముందే తెలుసు. ఆ యెరూషలేము వీధులలో రక్తం ఓడుతున్న దేహం పైన పచ్చి మ్రానును మోపి తిప్పుతారని ముందే తెలుసు. దానికి ఆయన దేహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ పనిలో ఉన్నాడు. 40 దినాలు ఉపవాసంలో గెలిపోయాడు. దేహాన్ని బాగా బాధపరుచుకున్నాడు. ఆ భయంకరమైన నొప్పిని తట్టుకోవడానికి ఒక పక్క దేహాన్ని తయారు చేసుకుంటున్నాడు. పాప క్షమాపణ కోసం, ప్రపంచ మానవాళికి మోక్షం కోసం ఏమంటే తన దేహాన్ని కట్టుదిట్టంగా బాధలు అనుభవించడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. మరోపక్క ఆయన గురించి ప్రవక్తలందరూ కూడా ప్రవచనాలు రాశారు. ప్రభు ఇది చేస్తాడు, ప్రభు అది చేస్తాడు, ప్రజలు ఎలా కాపాడుతాడు అని ప్రవక్తలందరూ ఆయన గురించి ప్రవచించారు. ఆయన గురించి రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చాలి. మీకా గారు రాశారు, యెషయా గారు రాశారు, ఆది కాండంలో ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి, యెహెజ్కేలు రాశాడు. ప్రతి ప్రవక్త ఇదిగో ప్రభు చేస్తాడు, దావీదు కొన్ని రాశాడు, అబ్రహాం ముందుగానే చెప్పాడు, మోషే చెప్పాడు. అవన్నీ కూడా నెరవేర్చాలి. ఏంటండి ప్రభు జీవితం మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు చాలా బిజీ, చాలా పనులు ఉన్నాయి, చాలా రకాల భారాలు ఉన్నాయి.
వీటన్నిటిని నెరవేర్చడానికి కాలం ఎంత ఉంది? ఎంత ఉంది కాలం? 33.5 సంవత్సరాలలో ఇన్ని పనులు పెట్టుకున్న ఆయన పెళ్ళి, పిల్లలు, వివాహం అనుకుంటూ పక్కకి వెళ్తాడా? నో, టైం లేదండి ప్రభుకి. మళ్ళా చెప్తున్నాను, టైం లేదు. ఇప్పుడు చెప్తాను, ఒక రెఫరెన్స్ రాసుకోండి జాగ్రత్తగా. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉండగా ఏం చేశాడో, ఎన్ని కార్యక్రమాలు చేశారో ఏమంటే ఆయన ప్రియ శిష్యుడైన యోహాను గారు చెప్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం అండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన ఈ శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవమును పొందినట్లును ఇవి వ్రాయబడ్డాయి. అంటే ఇప్పుడు బైబిల్లో మనం చదువుకుంటున్నవన్నీ ఎన్ని రాశారట? కొన్నే రాశారట. కొన్నే. ఆయన చేసిన కార్యక్రమాలలో, ఆయన చేసిన ప్రసంగాలు కొన్నే వచ్చాయి. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు బైబిల్లో మనం చదువుకుంటున్నాం కొన్నట. మరి అన్ని ఎందుకు రాయలేదయ్యా అంటే ఈయనే వివరణిస్తాడు. 21వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి చివరి మాటలు చూడండి, 21, 25 చివరిలో అన్ని ఎందుకు రాయలేదు మీరు అంటారేమో. వీళ్ళు ఎందుకంటే రివర్స్ గా ఉంటారు కదండి. మరి అన్ని ఎందుకు రాయలేదు అంటారేమో. అన్ని ఎందుకు రాయలేదు కూడా చెప్తున్నాడు 25వ వచనంలో. యేసు చేసిన కార్యములను ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అందుకు రాయలేదు. ఆయన చేసినవన్నీ వివరించి రాయాలంటే ఆ రాయబడిన పుస్తకాలకి భూమి సరిపోదట. అన్ని చేశాడట. అందులో పెళ్ళి ఎక్కడ చేసుకుంటాడు నాయన? టైం ఎక్కడిది? టైం ఎక్కడిది? మీకు ఇది అర్థమవుదేమో. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మన ఊరికి వస్తూ ఉంటాడండి. మీ ఊర్లో ఏదో ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వస్తాడు. ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన టైం 2 రోజులు ఇవ్వడం. ఎంతసేపు ఇస్తాడు? ఒక అరగంట ఇస్తున్నాను లేదా గంట ఇస్తున్నాను అంటాడు. ఆ గంట టైంలో ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది తెలుసా? ట్రాఫిక్ జామ్ ఉండకూడదు. ఆయన వచ్చే టైంకి రోడ్డు మీద ఎవరు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఎవరు రోడ్డు మీద ట్రాఫిక్ ఎందుకు ఉండకూడదు? టైం లేదయ్యా బాబు. అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఆయన, మీ ఒక్క ఊర్లోనే ఉండిపోడు ఆయన. అందుకే నాకు టైం లేదు, మొత్తం జరిపోయింది ముందే. నేను డ్రైమని వచ్చేస్తాను కారులో, టక్కుమని రిబ్బన్ కటింగ్ చేస్తాను అంతే. ఒక్కసారి అందరిని నుంచోబెట్టి ఫోటో తీసుకుంటాను, వెంటనే రిక్వెస్ట్ వెళ్ళిపోతాను నేను. ఎందుకు? ఏం లేదు. ముఖ్యమంత్రి గారు మీ ఊరికి వచ్చినప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి మీ ఊరికి ఏదైనా పని మీద, ఏమన్నా ముఖ్యమంత్రి కాదు కదా, చాలా రోజులకి వచ్చారు కదా, కొంచెం మా ఇంటికి 2 భోజనం చేసి పెడతాను, కూర్చుందిరి కానీ నన్ను పిలవండి. వస్తాడా? ఏమంటాడు చెప్పండి? టైం లేదు నాయన, టైం లేదు, నాకు టైం లేదు, నాది చాలా బిజీ షెడ్యూల్ నాది. మీరు ఒక సంగతి చెప్తే ఆశ్చర్యపోతారండి. తెలంగాణ గవర్నమెంట్ అండి, కేసీఆర్ గారు మెట్రో ట్రైన్ వేశారు హైదరాబాద్లో. మీకు తెలుసు కదా, పైన వెళ్తూ ఉంటుంది రోడ్డు పైన మెట్రో ట్రైన్ అంతా పూర్తయిపోయిందండి. ఓపెనింగ్ అవ్వట్లేదు. ఏంటో ఓపెనింగ్ అవ్వట్లేదు అంటే చాలా రోజులుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి, ఓపెనింగ్కి మోడీ గారిని పిలిచాడు ఆయన. మోడీ గారిని పిలిస్తే ఆయన టైం ఇవ్వట్లేదు ఓపెనింగ్కి, వచ్చి రిబ్బన్ కట్ చేయడానికి. ఎందుకంటే బిజీగా ఉన్నాను నేను, నాకు టైం లేదు అంటున్నారట. ఇక అస్తమాట అడిగేసరికి ఇచ్చాడండి టైము. ఎంత టైం ఇచ్చాడు తెలుసా? ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీరు. హైదరాబాద్ వచ్చి మెట్రో ట్రైన్ ఓపెన్ చేయడానికి కేసీఆర్ గారికి మోడీ గారు ఇచ్చిన టైం అండి అక్షరాల 20 నిమిషాలు ఇచ్చాడు. ఇటు ఒక గవర్నమెంట్, ఒక ప్రధానమంత్రి గారిని రెండయ్యా అని ఆహ్వానిస్తుంటే వాళ్ళకి ఇచ్చిన టైం ఎంత? 20 నిమిషాలు ఇస్తాను. నేను ఎయిర్పోర్ట్లో దిగుతాను, కరెక్ట్గా మీ దగ్గరికి 10 నిమిషాలు అక్కడికి వచ్చేస్తాను, 10 నిమిషాల్లో రిబ్బడింగ్ కటింగ్ చేస్తాను, మళ్ళీ టక్కమని నన్ను 5 నిమిషాల్లో మళ్ళీ ఫ్లైట్ ఎక్కించాలి, ఢిల్లీ వెళ్ళిపోవాలి. నేను మీకు 20 నిమిషాలు ఇస్తాను, ఏమైనా షెడ్యూల్ చేసుకోండి అందులో అన్నాడు. ఇంకా అలాగండి ఇంకేమీ లేదుగా. దిగంగానే ఏమైనా అక్కడ క్యాబ్ పెట్టారు, స్పీడ్గా ఎక్కించుకొచ్చారు, రిబ్బన్ కటింగ్ చేశాడు, అందులో ఎక్కాడు. జస్ట్ 2 స్టేషన్లు అండి, ఒక్క 5 నిమిషాలు అలాగే వెళ్ళింది అంతే. అక్కడ ఆపేశాడు, అక్కడ దిగిపోయాడు, మళ్ళీ క్యాబ్ ఎక్కున్నాడు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. మోడీ గారిని ఏమన్నా హైదరాబాద్కి చాలా రోజులకి వచ్చారు కదా, కొంచెం మాకు దమ్ బిర్యానీ ఉంటుంది రండి ప్యారడైజ్ హోటల్కి వెళ్దాం అంటే వస్తాడా? రాడు కదండి. ఎందుకు రాడు? బుర్రలు ఈ గుజ్జులో అడుగుతున్నాడు, ఎందుకు రాడు? ఆయనకి ఏం లేదు, టైం లేదు. మరి యేసు ప్రభుకి ఇలాంటి రిబ్బన్ కటింగ్లు చేయడానికి రాలేదైనా, జీవితాలను మార్చడానికి వచ్చాడు.
బ్రతుకులను కట్టడానికి వచ్చాడు, పాపాలు తీయడానికి వచ్చాడు, శాశ్వతమైన పరలోకానికి నడిపించడానికి వచ్చాడు. ఆయనకి ఎక్కడదయ్యా టైం లేదయ్యా, ఆయనకి టైం లేదయ్యా. పోనీ ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఇప్పుడు చివరిలో చెప్తానన్నాను కదా, ఎక్కడైనా యేసు ప్రభు పెళ్లి మంచిది కాదయ్యా ఎవరు పెళ్లి చేసుకోకండి అన్నాడా? ఆయన పెళ్లి తప్పని ఏం చెప్పలేదండి. ఒక కేసు అట్టుకొచ్చారు ఆయన బ్రతుకున్న కాలంలో. ఏం కేసు అంటే, మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం విడాకులు తీసుకోవచ్చు అని చెప్పాడు కదా, నువ్వేమంటావు చెప్పాను పెట్టుకొచ్చారు కేసు. విడాకుల గురించి నీ అభిప్రాయం ఏంటి? పిల్లలు విడిపోవచ్చా కలిసి ఉండాలా ఏంటి నీ అభిప్రాయం అంటే అన్నాడైనా. ఎంత మంచి ఆన్సర్ ఇచ్చాడు తెలుసా. నిజంగా నేను చెప్తున్నాను కదండి, బైబుల్ రాకపోతే, బైబుల్ తెలియకపోతేనండి ప్రజలకి విలువలు తెలియదండి. మానవ బంధాల మధ్యలో ఉండవలసిన అసలైన విలువలు తెలియదండి మనుషులకి. ఇద్దరు మనుషులు పెళ్ళైన తర్వాత విడిపోవచ్చా, పరిత్యాగ పత్రిక ఇచ్చి మోసే విడిపోవచ్చు అని చెప్పాడు కదా, నువ్వేం చెప్తావు అన్నారు. ఏమన్నాడు తెలుసండి, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీరు దుర్మార్గులు అలా చెప్పకపోతే ఎక్కడ చంపేస్తారని ఆయన కూడా చిన్న నాటకం ఆడాడు మీ దగ్గర. మోసే గారు మీరు మంచోళ్ళు కాదు కదా, మీ హృదయ కాఠిన్యమును బట్టి ఆయన అలా చెప్పాడు. నిజానికి పెళ్లి విషయంలో మీరు పాటించవలసింది ఏంటంటే, మనుషులు జతపరచబడుతున్నది దేవుని వలన. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఇదే నా తీర్పు పొందనడు. అంటే పెళ్ళైన తర్వాత విడిపోకూడదు, మీరిద్దరూ చచ్చిపోయేంత వరకు కలిసి ఉండాలి అన్నాడు. ఏమంటే పెళ్లి గురించి అంత మంచి మాట మాట్లాడిన ఆయన పెళ్లి రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసుకుంటాడా? ముఖ్యంగా ఈడికి తెలియకుండా చేసుకున్నాడట. మరి పేతురు గారు పక్కనే ఉన్నాడు, ఆయనకి తెలియదట. యోహాన్ గారు పక్కనే ఉన్నాడు, ఆయనకి తెలియదట. యోహాన్ గారికి పేతురు గారికి చెప్పకుండా వేసిపో పెళ్లి చేసుకున్నాడట. ఈడికి చెప్పాడట రాత్రి కనబడి. ఏమండి అది 5వ సువార్తట. నవ్వు రావట్లేదు మీకు? వాళ్ళు చెప్తాను ఏమంటే మనకేమో నవ్వు వస్తుంది వాళ్ళు చెప్తుంటే. ఈ చాలా మంది ప్రభుకి పెళ్ళి అయిపోయిందట, ప్రభుకి పెళ్ళి అయిపోయింది, మనలో కూడా ఉన్నారట. బైబిల్ చదువుకోండి బాగా. బైబిల్ చదువుకుంటే అనర్గళంగా ఎవడు బైబిల్ గురించి మాట్లాడినా, ప్రభు జీవితం పైన విషం చిమ్ముతున్నా, నేను మాట్లాడుతున్నట్టుగా మీరు మాట్లాడతారు. అవకాశం అందరికీ ఇచ్చాడు దేవుడు. మీరు బైబిల్ నేర్చుకుంటే వస్తుంది ఇదంతా, మీరు బైబిల్ బాగా చదువుకుంటే వస్తుంది ఇదంతా. టైం లేదండి ఆయనకి, టైం లేదు. పెళ్లి తప్పని చెప్పలేదండి, పెళ్లి చేసుకోమన్నాడు. ఎంత మంచి మాటలు చెప్పాడు తెలుసా పెళ్లి గురించి. టైం అయిపోయింది నాకు. పెళ్లి గురించి అంత మంచి మాటలు చెప్పాడు తెలుసా. ఒకసారి జతపరచబడిన మీరు చివరి వరకు విడిపోకూడదమ్మా. భార్య భర్తలు కలిసి ఉండాలి. వాక్యం అనగానే యేసుప్రభువే కదండి. ఎఫెసీ పత్రికలో పెళ్లి గురించి ఎంత బాగా చెప్పాడు. భార్యలారా మీ భర్తలకు మీరు లోబడండి, భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించండి. పెళ్లి గురించి ఇంత మంచి మాటలు చెప్పి ఆయన రహస్యంగా పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకోవటం తప్పనో పాపమనో కాదు, పెళ్లి చేసుకునే టైం ఆయనకి లేదు. పిల్లల్ని కానీ నీకులాగా వాళ్ళ క్యారేజీలు కట్టి వాళ్ళ కాన్వెంట్లో దింపడానికి అస్సలు టైం లేదు ఆయనకి. నీకుంద టైము, నువ్వు దేవుడికి కంప్లీట్గా ఇవ్వవు గనుక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత పౌలు గారు వచ్చారండి. బాగా వినండి, తర్వాత పౌలు గారు వచ్చారు, ఆయన పెళ్లి చేసుకున్నాడా? మరి ఇప్పుడు యేసుప్రభుకి చేసిన వీళ్ళు కొద్ది కాలానికి మళ్ళీ పౌలు గారికి చేస్తారేమో పెళ్ళి. ఇది 6వ సువార్త అంటారేమో. మళ్ళీ పౌలు గారికి పెళ్ళి అయింది, ఇది 6వ సువార్త అంటారేమో. ఇన్స్పైర్ అయ్యాడు, ఇలా బ్రతకాల దేవుడి కోసం. ఆయన కాలం అంతా దేవుడికి ఇచ్చినప్పుడు నేను కూడా ఇచ్చేస్తాను అన్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు బైబిల్లో, యేసుక్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. సాధ్యమైతే వివాహాలు మానేయండి. లేదు చేసుకుంటానంటారా? పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, వాళ్ళని దేవుడి కోసం పెంచండి. కనుక దేవుని పిల్లలారా, ప్రభువుకి వివాహం అయింది, ప్రభువుకి పెళ్ళి అయిందని ఎవరైనా అన్నారా? ఒకటే చెప్పండి, అంత టైం ఆయనకి లేదు. లోకాసు వార్త ఒక మంచి మాట చూపిస్తాను. ఆయన ఏమంటున్నాడో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. లోకాసు వార్త చివరి అధ్యాయం చూడండి. చివరి అధ్యాయాలలో 24వ అధ్యాయము 44వ వచనం అండి. లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం అండి. లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం. అందుకు ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను ఎక్కడెక్కడ రాశారట, ఎవరెవరు రాశారట?
ప్రవక్తలు రాశారట, ధర్మశాస్త్రంలో మోషే రాశాడట, కీర్తనల గ్రంథంలో కీర్తనలు దావీదు గారు రాశారట. నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేర్పిన చూడండి. మీ వద్ద ఉన్నప్పుడు నేను చెప్పిన మీకు అర్థం అవ్వాలి, సబ్జెక్ట్ ఎక్కలేదు మీకు. నా గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ నేను నెరవేర్చాలి, అవన్నీ చేయడానికి నేను వచ్చాను. ఎవడు దేవుడు అండి? యేసుక్రీస్తుల వారి విషయంలో రాయించిన వాటి విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు అంటే, ఆయన గురించి ఏది రాయబడినా నెరవేర్చాలి. నా తండ్రి నా గురించి ఏది రాశాడో అది నెరవేర్చాలి. ప్రవక్తల ద్వారా నా తండ్రి నా కోసం ఏదైతే రాయించాడో చివరికి అన్నీ నెరవేర్చాలి అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో చెప్తాను. సిలువుగా వేసారండి, ఇక కొద్దిసేపట్లో చచ్చిపోతాడు, ప్రాణం విడుస్తాడు. అప్పుడు అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది అంటున్నాడు. చచ్చిపోయిన ఆయనకి దాహం అండి? దాహం ఉంటుందా? చనిపోయే ముందు ఎవరైనా దాహానికి అడుగుతారా? అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? దాహానికి ఎందుకు అడిగాడు తెలుసండి? అక్కడ దాహం వేసి అడగట్లేదు. అక్కడ ఒక ప్రవక్త ఈయన గురించి ఏం రాశాడు అంటే, సిలువ యాగం అయిపోయిన తర్వాత సిలువలో వేలాడుతున్నప్పుడు చేదు చెరకను ముంచి త్రాగించరని ఒక ఆయన రాయించాడు. అది నెరవేరాలంటే ఇప్పుడు నేను దాహం అనాలి, ఎవడో ఒకడు చేదు పట్టుకొచ్చి నా నోట్లో పెట్టాలి, ఆ ప్రవచనం నెరవేరాలి. బా, చూసారా? ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాలి. దట్స్ ఇట్. నాకు పెళ్ళొద్దు. ప్రవక్తల ప్రవచనాలు ఎక్కడైనా పెళ్ళి ఉందా? ఉంటే చేసుకునేవాడు. ఉందా? లేదు. పిల్లలు ఉన్నారా? లేదు. లేనప్పుడు ఎందుకు చేసుకుంటాడు? మీకు విషయం తెలుసో లేదో, యేసు పదే పదే బైబిల్లో మాట అంటాడు, నా అంతట నేను ఏమీ చేయను, నా తండ్రి నాకు ఏదైతే నిర్ణయించాడో, నా తండ్రి ఏదైతే నాకు చెప్పాడో అదే నేను చేస్తాను. నా తండ్రి నాకు పెళ్ళి రాయలేదు, అందుకే నేను పెళ్ళి చేసుకోను. మీరు చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. కానీ నాకు టైం లేదయ్యా. నాకు దేహం ఇచ్చిన ఆయన, నాకు కాలం ఇచ్చిన ఆయన నా జీవితానికి అది నిర్ణయించలేదు. నా జీవితంలో అది లేదు, నేను చేయనది. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు. నా తండ్రి ఇష్టం, నా తండ్రి ఇష్టం, నా తండ్రి ఇష్టం, నా జీవితం పట్ల ఆయనకున్న ఇష్టాలు నెరవేర్చడానికి వచ్చాను తప్ప నేను పెళ్ళని, పిల్లలని, ఊరి మీద పడి తిరుగుతానని, సుఖమని, సంతోషాలని, దీనికోసం నా జీవితం లేదు. నేను చెయ్యను అలాగా. నా తండ్రి నా కోసం ఏది రాస్తే అదే చేస్తాను అన్నాడు. అందులో పెళ్లి లేదు కనుక ఆయన ఏం చేసుకోలేదు? పెళ్లి చేసుకోలేదు. అలాగని చేసుకుంటే ధైర్యంగా చెప్పలేనంత పిరిగివాడు మాత్రం కాదు. ప్రభువు అక్కడ మాట్లాడుతున్నది ఎవరి గురించి కాదు. ఆ రోజు పోలీసులకు కానీ, ఆ రోజు రాజులకు కానీ, ఆ రోజు చక్రవర్తులకు కానీ మాట్లాడితే ముచ్చెవటలు పట్టించిన ఆయన, ముచ్చెవటలు పట్టే ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే ధైర్యవంతుడు, మొహమాటం లేకుండా మాట్లాడేవాడు, ఆశ్చర్యమైన బోధలు చేసిన ఆయనకు ఎవడు పెళ్లి దాచుకుంటాడు అనుకుంటున్నారా? చేసుకుంటే పోని చేసుకున్నాడు అనుకోండి, రహస్యం ఎంతకాలం ఉంటుందండి? ఆయనే చెప్పాడు, రహస్యమైనది ఏది దాగదు, బయలుపరచబడిపోతుంది అన్నాడు. పెళ్ళి ఎందుకు దాగుతుంది? చేసుకుంటే. చాలా మంది లోకంలో ఎలాగుంటారంటేనండి, ఎవరికి తెలియకుండా చేసుకుంటారండి. ఎవరికి తెలియదని ఏమనుకుంటారంటే, ఎవడో ఒకడికి చెప్తారు, ఒరే నేను నీకే చెప్తున్నాను, నేను నమ్మి చెప్తున్నాను, ఇది ఎవరికి చెప్పకండి అంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? వీళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఆడికి చెప్పు అంటాడు, ఒరే విషయం నీకే చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పకంటాడు. ఆడికి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఆడికి చెప్పు అంటాడు, ఒరే ఈ విషయం మన ఇద్దరికి తెలుసు, ఎవరికి తెలియదు అంటున్నాడు. ఇప్పటికి ఎంతమందికి తెలిసింది? ఏమండి, నువ్వు చేసుకున్నదే దాగనప్పుడు ఆయన సవాలు చేసి ప్రపంచానికి బాధ చేశాడు. నీకు దాక్కుని బాధలు కాదు ఆయనవి, నీలో యూట్యూబ్ బాధలు కాదు. సమాజం మధ్యలో నిలువబడి అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడరా స్థాపించేది అన్నాడు. అలాంటి సవాలు చేసినప్పుడు ఇంటి పక్కన ఎవడో నాకు తెలిసాను కదా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి రాడా? ఆ తరానికి, బ్రతుకున్న తరానికి సవాలు చేసి ప్రసంగాలు చేశాడు. నాలో పాపం ఏమైనా ఉందా, రండి ఒకటి పట్టుకుని రండి అన్నాడు. ఆ రోజే దిక్కులేదు. 2000 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్ళయిందని, పిల్లలు ఉన్నారని, రహస్యాలని ఎవడు నమ్మడయ్యా ఈ కథలు. కథలువి నువ్వు చెప్తున్నవన్నీ చివరికి కథలుగా మిగిలిపోతాయి. కనుక దేవుని పిల్లలారా, ప్రభు జీవితం పైన వేస్తున్న బురదని క్రైస్తవులుగా కడగండి, అడ్డుకోండి, చెప్పండి. ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత, ఆయన కాలం, ఆయన కమిట్మెంట్ దేవుడి కోసం, మనకు ఆయన ఇచ్చిన రక్షణ, మనల్ని పాపులుగా ఉన్న మనల్ని చక్కగా పవిత్రపరిచి ఈరోజు బైబిల్ ఇచ్చి ఎవడు మన జీవితాన్ని ఎంత బాగు చేశాడు తెలుసండి. మీకు మాట చెప్పనండి, ప్రాక్టికల్గా ఉంటానండి నేను దేవుడి విషయంలో. మీకు మాట చెప్పనండి,
ఈ రోజు కనుకండి మన చేతుల్లో ఈ బైబిల్ లేకపోతేనండి మన జీవితాలు ఏంటి చెప్పండి? ఈరోజు మన కుటుంబాలు ఏంటి చెప్పండి? మనం కూడా చెంచులు కూడా జైల్లో ఏదో మర్డర్ చేసి జైల్లో ఉండమా ఈరోజు మనం? బైబిల్ లేకపోతే. బైబిల్ ఉండబట్టే కదండి వ్యభిచారాలు మానేసాం. బైబిల్ ఉండబట్టే కదండి త్రావులు మానేసాం. బైబిల్ ఉండబట్టే కదండి ఎవరిని కొట్టడం లేదు, మనం ఎవరిని తిట్టడం లేదు, ఎవరిని నేరం చేయటం లేదు. ఎంత మేలు చేశాడండి, ఎంత మంచిగా మన కుటుంబాలను కట్టాడండి ఈరోజు. మరి ఆయన మీద బురద చల్లుతున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుందో? మాకైతేనండి నిజంగా లోపల నుంచి కోపం తన్నుకొని వస్తుందండి. ఎక్కడ మాట స్లిప్ అవుతావో అని చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడతాం ఇలాంటి ప్రసంగాలు. కోపం. పరిశుద్ధుడు, పవిత్రుడు, నీకోసం ప్రాణం పెట్టిన ఆయన్ని అంతలాగా దారుణంగా మాట్లాడుతుంటే ఎవడ నిజంగా లోపల ఉద్రేకం ఆగదండి. పవిత్రుడయ్యా, పాపం లేనివాడయ్యా, క్షమించేవాడయ్యా. మీకు చెప్తానండి, కొన్ని జాగ్రత్తగా ఆలోచించండి మీరు. ఈరోజు క్షమ అనగానే ఒక ఆయన్ని చూపించాలి అంటే ప్రపంచం మొత్తం ఎవరిని చూపించాలి? ఇంకో పేరు చెప్పండి యేసుప్రభు కాకుండా. క్షమలో ఈయన టాప్ అండి. ఒక అతని పేరు చెప్పండి. దిక్కులేదు ఈ ప్రపంచానికి. మళ్ళా చెప్తున్నాను, క్షమలో ఈయన తర్వాత ఈయనండి టాప్ అని చెప్పడానికి యేసుప్రభు పేరు తప్ప మరో దిక్కు లేదు. ఉందా? జాలి ఆయన్నే చూపించాలి, దయ ఆయనే చూపించాలి. పాపుల కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ఎవరిని చూపించాలి? ఆయన్నే చూపించాలి. వన్ అండ్ ఓన్లీ అండి ఆయన ప్రపంచానికి, వన్ అండ్ ఓన్లీ. కనుక అలాంటి పవిత్రుడు, అలాంటి పరిశుద్ధుడు మీ ఇంట్లోకి వచ్చాడు, మీ కుటుంబాల్లోకి వచ్చాడు, మీ జీవితంలోకి వచ్చాడు, నీ హృదయంలోకి వచ్చాడు. ఐఎమ్ ప్రౌడ్. నేను సభాముఖంగా చెప్తున్నానండి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నాలోనికి నా యేసుప్రభు వచ్చాడు. సూపర్. నేను అతిశయిస్తున్నాను ఆయన నాకు దొరికినందుకు, ఆయన వాక్యాలు నాకు దొరికినందుకు, నా జీవితాన్ని ఆయన మార్చినందుకు. అతిశయించండి. అనేక మందికి ఆయన గొప్పతనాన్ని చాటండి.